మొదట దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాను. ఈరోజు నేను చెప్పే అంశం ఏమిటంటే, దేవుని విషయమై సంశయం తీర్చుకుందామా రండి. దేవుని విషయమై సంశయాలు తీర్చుకుందామా రండి. 2024 సంవత్సరాలైనా ఇంకా ఎన్నో అనుమానాలు దేవుని మీద ఉన్నాయి. దేవుణ్ణి తెలుసుకోవాలని ఎన్ని ప్రశ్నలు వేసినా అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగే గ్రంథం బైబిల్ గ్రంథము మాత్రమే. ఎందుకంటే ఆదికాండం 6:3, Then the Lord said, My spirit shall not abide in man forever. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆరంభములో ఆయన వేసుకున్న ప్రణాళిక అది. సృష్టి ఆరంభము నుంచి సృష్టి అంతం వరకు జరిగిన సందర్భాలన్నీ కూడా బైబిల్ గ్రంథం అనే పుస్తకం రూపేణ ప్రతి మనిషి చేతిలోనికి ఇవ్వాలన్నదే దేవుని తాలూకా కాన్సెప్ట్. ఆరంభములో ఆ నిర్ణయం ఆయన తీసుకోపోయినట్లయితే ఎవరికి స్థిరత్వాలతో కూడిన నమ్మకాలు ఏర్పడతాయి దేవుని మీద. బైబిల్ గ్రంథము మన చేతికి ఎలా ఇవ్వబడిందో, ఎవరి ద్వారా ఇవ్వబడిందో అది నేను లాస్ట్కి చెప్తాను. డిస్టర్బ్ లేకుండా చక్కగా వినండి. ఆరంభంలో ఆ నిర్ణయం ఆయన తీసుకోపోయినట్లయితే ఎవరికి స్థిరత్వాలతో కూడిన నమ్మకాలు ఏర్పడతాయి దేవుని మీద. ఇర్మియా 9:5 They vary themselves, committing iniquity. ఎదుటి వాని తప్పులు పట్టవలని ప్రయాసపడుతురు. ప్రపంచమంతా కూడా దీని విషయంలో, ప్రతి మనుషుడు దీని విషయంలో గిన్నీస్ బుక్లో ఉన్నాడు. మనుషుల మీద తప్పులు పట్టాలని ఆలోచన చేసుకోండి, కానీ బైబిల్ మీద నిందలు వేయాలని ప్రయత్నం చేయొద్దు. అనేక మంది బైబిల్ మీద నిందలు వేస్తున్నారు. ఇది వావి వరసలు లేని గ్రంథము అని అంటున్నారు. ఎంత ఘోరము! వాయు వరసలతో కూడిన జనరేషన్ అన్నది ఎవరికి ఇష్టం లేదు. మీకు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదా? ఎవరికి ఇష్టం లేదు. ఆది దంపతులైన ఆదాము తాలూకా సంతతి ఇదే జనరేషన్ అని అనుకున్నట్లయితే ఈ జనరేషన్ అన్నది అక్కడే ఆగిపోతుంది, ఇక్కడ దాకా రాదు. వాళ్ళ తాలూకు సంతతి మనలాగే అనుకున్నట్లయితే ఆ జనరేషన్ అక్కడే ఆగిపోతుంది, అది ఎక్కడ దాకా రాదు. ఆ మాత్రము ఆలోచన ఉండొద్దా బైబిల్ మీద నింద వేయడానికి?
బైబిల్లో యెషయా 14:23 దేవుని తాలూకా కోపము తెలియలేకపోవడం ద్వారా బైబిల్ మీద నిందలు వేస్తున్నారు. నేను చదువుతానమ్మా, మీరు అందరూ వినండి అంతే. యెషయా 14:23 అండ్ ఐ విల్ స్వీప్ ఇట్ విత్ ది బ్రూమ్ ఆఫ్ డిస్ట్రక్షన్ గో టు హెల్ ఆల్ స్పిరిట్. నాశనమగు చీపురు కట్టతో తుడిచేస్తాను ఆత్మలన్నీ పాతాళానికి. బైబిల్ని ప్రేమిస్తే ప్రేమించండి, మీ ఇష్టం, కానీ దాని మీద నిందలు మట్టుగా వేయకండి. ఆయన కోపము ఎలా ఉందో చూపిస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభువు వారు 2024 సంవత్సరాలు అయింది వచ్చి. అయితే అంతకుముందు దేవుడు ఎవరు? ఈరోజు అనేక మంది వేసిన ప్రశ్నలు, బిఫోరా ఆఫ్టరా? ఆఫ్టర్ అయితే బిఫోర్ ఎవరు? ఆయనకంటే ముందుగా ఉండే దేవుడు ఎవరు? ప్రశ్నలు వేస్తారు. ఎలాంటి ప్రశ్నలు అంటే, I say this in order that no one might delude you with plausible arguments. ఎవడైనా మిమ్మల్ని చక్కని మాటల చేత మోసపరచకూడనట్లు జాగ్రత్తగా ఉండవలను. నిజమే, అంతకుముందు ఎవరు? ఈ 2024 సంవత్సరాల నుంచి ఆయన అంతకుముందు ఎవరు? బైబిల్ గ్రంథంలోనికి వెళ్దాం. మత్తయి 12:34 I will utter what has been hidden since the foundation of the world. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను మీకు తెలియపరిచెదను. కాలాన్ని తెలియపరుస్తున్నాడు, సందర్భాలను తెలియపరుస్తున్నాడు, సంఘటనలు తెలియపరుస్తున్నాడు, వక్తలను తెలియపరుస్తున్నాడు. తన సమూహముల మధ్య యేసు ప్రభువు వారు శిష్యునికి బోధిస్తున్నాడు. మరి ఈయన ఎప్పటివాడు అన్నది మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. ఆయన ఎప్పటివాడు అన్నది మీ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. ఇక్కడ యోహాను 4:35 యోహాను 4:35 నేను ఏనాడు కూడా, నేను ఎన్నో సబ్జెక్టులు చెప్పాను, నేను ఏనాడు కూడా సూచక్రియ గురించి, అద్భుతం గురించి ఏనాడు ఒక మాట మాట్లాడలేదు. మీరు ఎప్పుడూ చూసుకోండి. ఎందుకంటే యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, నేను చేసిన సూచక్రియలు, అద్భుతాలు లేఖనాకారుడు రాయాలి అంటే యోహాన్ అంటున్న మాట ఇది. ఈ భూలోకం అంతయు చాలదు. ఇంకా అనేకమైన చర్చల్లో సూచక్రియలు మొదలెడతారు, సూచక్రియలతోనే క్లోజ్ చేస్తారు. సూచక్రియలు అన్నది ఇప్పుడు అవసరమా లేదా అన్నది కూడా తర్వాత చెప్తాను. ఇక్కడ నేను యేసు ప్రభు వారి గురించి ఒక అద్భుతాన్ని చెప్తున్నాను. మొదటిసారిగా యోహాను 4:35 Do you not say there are yet 4 months? Then wait for harvest. Look, I tell you, lift up your eyes and see that the field are white for harvest. ఇంకా 4 నెలలు పోయిన తర్వాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. శిష్యులు అనుకుంటున్నారు
ఇవి ఇప్పుడే ఉడిశారు, ఇంకా ఇది పంట పండేసరికి పలానా నెల మొత్తం 4 నెలలు దాటిపోతుంది అని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఎందుకంటే ఎవరు ఏమనుకుంటారో అన్నది యేసు ప్రభువారికి తెలుసును. యోహాను 12:24 చూస్తే, బికాజ్ హీ నో ఆల్ పీపుల్, ఆయన అందరినీ ఎరిగినవాడు. కీర్తన 139 ఆయన సర్వాంతర్యామి, ఆయన తెలియదంటూ ఏముంది? ప్రతి ఒక్క హృదయాన్ని కూడా ఏమిటి ఊహిస్తున్నారో చెప్పగలిగిన వాడైన ఆ పుణ్యమూర్తి. అడుగుతున్నారు. ఇంకా 4 నెలలు పోయిన తర్వాత కాతకాలము వచ్చినని మీరు చెప్పుదురు కదా. యేసుప్రభు తన శిష్యులతో అంటున్నారు, మీ కన్నులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారబడి కోతకు వచ్చి ఉన్నదని మీతో చెప్పుచున్నాను. ఫ్యాంటాస్టిక్. ప్రపంచంలో ఎవరు చేయని అద్భుతం ఇది. వారు ఎంతవరకు చూశారో 12 మంది శిష్యులు కూడా ఆ పంట, ఆ కన్నులెత్తి ఎంతవరకు చూశారో అంతవరకు ఆ క్షణమే, అప్పుడే 4 నెలలు పోయిన పంట పండిసింది అప్పుడే. దట్ ఈజ్ ఎ జీసస్ టంగ్ పవర్. యేసు ప్రభువు తాలూకా పవర్ అది. ఆశ్చర్యం. ఇక్కడ ఆదికాండం 1:1 చదువుతాను. నేనే అన్నీ, నా టైం తక్కువ, 40 నిమిషాలు కాదు. ఇంగ్లీష్ టు తెలుగు కాబట్టి నాకు 20 నిమిషాలు ఇచ్చినట్టే. అది మీకు తెలియదు, నా మనసుకి నాకే తెలుసు. మీరు వినండి అంతే. ఆ టైం కవర్ చేయడానికి ఎంత నేను ప్రయాసపడవలసి వస్తుంది. ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ది ఎర్త్. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృష్టించాను. సృష్టిని సృష్టించిన వాడు దేవుడా? ఒక దేశాన్ని సృష్టించిన వాడు దేవుడా? సృష్టిని సృష్టించిన వాడు. అది కూడా మీ మనస్సాక్షికి వదిలేస్తున్నాను, మీకే. చర్చించుకోండి. రెండవది ఆదికాండం 2:7. Then the Lord God formed man from the dust unto the ground, into the breathed into his nostrils the breath of life, and man become a living being. దేవుడైన యెహోవా నేల మట్టితో నరులను నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువుగా నరుడు జీవాత్మ అయను. ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను, వినండి. ఈ సృష్టిని సృష్టించింది, ఈ మానవుని సృష్టించింది ఎవరో అన్నది తెలిస్తే మనిషి ఇంతమంది దేవుళ్ళను పూజిస్తాడా? మనిషిని సృష్టించింది, సృష్టిని సృష్టించింది ఎవరో అని తెలిస్తే ఇంతమంది దేవుళ్ళను పూజిస్తాడా మనిషి? ఈ 2 సృష్టించింది ఎవరో చెప్తాను ఇప్పుడు నేను. ఇక్కడ పేతురు 3:10, పంచభూతములు మిక్కిలి వేండ్రమైన శబ్దముతో లయమైపోవును. సృష్టించిన అతనికే తెలుస్తుంది ఈ సృష్టి యొక్క అంతం. మరి ఎవరికి తెలుస్తుంది? ఈరోజు అనేక మంది సృష్టి అంతము కాదని సృష్టిలో ఉండే ప్రతి ఒక్క వస్తువుని పూజిస్తున్నారు. అవునా కాదా? కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే ఈ సృష్టి అంతము ఖాయం అని చెప్తుంది. ఇంకోటి చూసినట్లయితే ఈ సృష్టిని మానవుడు పూజిస్తున్నాడు. అవునా? గ్రంథంలో ఏముందంటే కొరింథీ 3:11. Know we not that we are the temple of God and that the Spirit of God dwelleth in you. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మనలో ఉంది. జీవవాయువుగా జీవాత్మ ఆయను. ఇది జీవాత్మ. ఇది దీనికి నాశనము లేదు. సృష్టికి నాశనం ఉంది. నాశనం అయిపోయిన సృష్టిని ఎల్లప్పుడూ ఉండే ఆత్మతో పూజిస్తున్నాడు. మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరే నా ఆలయమై ఉన్నారు.
మనం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు అనగా, పూజించుట అనగా అంటే ఏమిటంటే చట్టం. ఆయన ఆదామ వాళ్ళ దగ్గర నుంచి క్రీస్తు వరకు కూడా చట్టాన్నే చెప్తున్నాడు ఆయన. యోహాను 14 ఎక్కడో ఉంది. హూ ఈజ్ మై కమాండ్మెంట్స్ అండ్ కీప్స్ దెమ్. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించువాడు, నన్ను పూజించువాడు. ఎంత క్లియర్గా చెప్తుందో చూడండి. నా ఆజ్ఞను అంగీకరించి వాటిని గైకొనివాడే నన్ను ప్రేమించేవాడు, నన్ను పూజించేవాడు. అంటే ఏమిటి? బైబుల్ అంటే చట్టం. అయితే ఈ సృష్టిని సృష్టించింది, ఈ మానవుడు సృష్టించింది ఎవరు? ఇక్కడ ఈ రెండింటికంటే సృష్టిని సృష్టించినది, మానవుడు సృష్టించినది, దీనికంటే పవర్ఫుల్ అయింది ఇంకేదైనా ఉందా అండి? ప్రపంచంలో ఇంకేదైనా ఉందా ఏదైనా చెప్పుకోవడానికి? దానికంటే పవర్ఫుల్ మాట యేసుప్రభువు వారు వాడారు. అది నేను చెప్తాను ఇప్పుడు దీన్ని బట్టి ఈ సృష్టిని సృష్టించింది, మానవుని సృష్టించింది యేసుక్రీస్తు అనే నమ్మక తప్పదు. అదే ఇప్పుడు నేను చెప్తున్న మాట. యోహాను 5:28-29. Marvel not, that this Papa is coming in the which all that are in the grave shall hear his voice and shall come for they that have done good unto the resurrection and the life, and they that have done evil unto the resurrection of damnation. ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఏ కాలం అండి? సృష్టి అంతమైపోయిన రోజు, మరునాటి రోజు మరి ఉండదు. అందుకు యేసుప్రభువు వారు ఆశ్చర్యపడకండి అని అంటున్నారు. కానీ అది ఆశ్చర్యపడలేదు. రేపటి రోజు ఉందంటే లేదు అంటే ఆశ్చర్యమే కదా. ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలాన్ని గురించి చెప్తున్నాడు. ఆ దినమున ఆయన శబ్దము విని, జీఎస్ తాలూకా టంగ్ పవర్ చూడండి. ఇక్కడ సృష్టిని సృష్టించాడు నోటి మాటతో, మానవుని సృష్టించాడు నోటి మాటతో. 4 నెలలు పోయే పంట ఆ క్షణమే పండించింది నోటి మాటతో. యేసుప్రభువు వారి యొక్క టంగ్ పవర్ చూడండి. ఇక్కడ ఆశ్చర్యపడకూడదు, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున ఆయన శబ్దము విని. సమాధులలో ఉన్న వారందరూ అంటారు కదా చాలామంది, 10 లక్షల సంవత్సరాలు అయింది, 10 కోట్ల సంవత్సరాలు అయింది అంటారు చాలామంది. మరో 10 సున్నాలు యాడ్ చేసుకోమను, నాకేం అభ్యక్షం లేదు. ఆరంభంలో సమాధులలో ఉన్న వారందరూ మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును వచ్చేదరు. అక్కడ యేసుప్రభువు చూసేది రెండే, మేలా కీడా. నీ మేలును బట్టి నీ కీడును బట్టి తీర్పిస్తాడు ఆయన. మన వల్ల యేసుప్రభు అంటున్నాం. కానీ ఆయన చట్టాన్ని అతిక్రమిస్తే ఇందులో ఆయన ఉండడు. అది మనకు తెలుసును. మనం ఎంత నటించినా అది మనకు తెలుసును. ఓ టు యూ వెల్ ఆఫ్ పీపుల్ స్పీక్ వెల్ ఆఫ్ యూ. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఈరోజు ప్రపంచం అంతా కొనియాడబడడానికే చూస్తుందండి. వాడు గొప్పతనం చేస్తాడు అంటే వీడు పనులన్నీ ఆఫీస్ వచ్చేస్తాడు స్టేజ్ మీదకి. కానీ దానివల్ల శ్రమ అని చెప్తుంది బైబిల్. ఆపండి. ఎందుకంటే ఆ గొప్పతనం బైబిల్ గ్రంథంలో ఉండే దేవునికి వెళ్ళాలి. ఫర్ ఫ్రమ్ హిమ్ అండ్ త్రూ హిమ్ అండ్ టు హిమ్ ఆల్ ఆర్ థింగ్స్ టు హిమ్ బి గ్లోరీ ఫర్ ఎవర్ ఆమేన్. రోమా 11:36.
ఆయన ద్వారా, ఆయన మూలమున, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. సమాధులలో ఉన్న వారందరూ మళ్ళీ ముందుకెళ్దాం. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును వచ్చెదరు. ఎంతమందిని సృష్టించాడో ఆయన అంతమందిని ఒకే ఒక్క శబ్దముతో లేపుతాడండి. ఇది చాలదా? ఈ సృష్టిని సృష్టించింది ఆయనేనని, మానవుని సృష్టించింది ఆయనేనని ఇంకే నమ్మకాలు కావాలా? నీకే నమ్మకాలు కావాలన్నా ఇందులో ఉన్నది గ్రంథం. ఆ నమ్మకాలు ఇస్తుంది ఇది. ఊరకనే నిందలు వేయకండి, ఊరకనే నిందలు వేయకండి. ఎందుకంటే అండ్ ఐ విల్ స్వీప్ ఇట్ విత్ ది బ్రూమ్ ఆఫ్ డిస్ట్రక్షన్, గో టు హెల్ ఆల్ స్పిరిట్. రెండోసారి చెప్తున్నా, నాశనం ఒక చీపురు గడ్డతో తుడిచేస్తాడు అందరినీ. వారి ఆత్మలన్నీ ఎక్కడికంటే పాతాళానికి. అది అవసరమా మనిషికి? అది మనిషికి అవసరమా? ఇక్కడ ఇంకో మాట, ఇంకో మాట. అపోస్తలులు 17 టైం ఉంది కదా? ఓకే 17 దీస్ మ్యాన్ who have turned the world upside down have come here also. భూలోకమును తలక్రిందులు చేయవారు ఎక్కడికి వచ్చి ఉన్నారు. శిష్యులు సువార్త ప్రకటించి అపోస్తలులుగా ప్రపంచమంతా సువార్త ప్రకటించారండి. వాళ్ళు గ్రంథంలో ఒక మాట ఉంది, 2:9 బట్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ బౌండ్. దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు. వారు సృష్టి అంచుల వరకు తీసుకెళ్లారు దేవుని వాక్యాన్ని. మనము మన భావి తరాల వారము సృష్టి అంతము వరకు తీసుకొని వెళ్దాం. దీన్ని ఆపుతారా? 2024 సంవత్సరాల్లో ఎంతోమంది చక్రవర్తులు, ప్రపంచాన్ని శాసించే చక్రవర్తులు చరిత్రహీనులై కాలగర్భంలో కలిసిపోయారు. 2024 సంవత్సరాల దాకా రన్నింగ్లోనే ఉంది ఇది ప్రపంచం అంతా. ఎందుకంటే సచ్ ఈజ్ ది కాన్ఫిడెన్స్ దట్ వీ హ్యావ్ త్రూ క్రైస్ట్ టువర్డ్ గాడ్. క్రీస్తు ద్వారా దేవుని యెడల మనకిచ్చే నమ్మకము కలదు. మన నమ్మకము క్రీస్తు, మన నమ్మకము క్రీస్తు. మనం వింటుండడం ద్వారా విశ్వాసం అన్నది మనలో వస్తుంది. దానికోసము దేవుణ్ణి ఎంతైనా ప్రేమించగలం, ఎంతైనా ప్రేమిస్తాం, ఎంతైనా. ఇక్కడ ఇంకొక మాట, మార్కు 16:20, ఇంకొక 5 నిమిషాలు. భూలోకమును తలక్రిందులు చేయవారు ఎక్కడికి కూడా వచ్చి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే వారు బయలుదేరి వాక్యం అందంతటా కూడా ప్రకటించరు. చదవండి, ఒక వాక్యం మీకు ఇస్తున్నాను. సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచిక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మీ సూచిక్రియ అన్నది అంటే దేవుడు ఆరంభంలో బైబిల్ అనే పుస్తకాన్ని ఇవ్వాలని ఆయన ఆరంభంలో తన కాన్సెప్ట్ తెలియపరిచాడు. అది ఎవరి ద్వారా అంటే చివరికి అపోస్తుల ద్వారా ఆ బాధ్యతను వారికి అప్పగించాడు. దీంట్లో ఉండే మాట, దానికి వారికి ప్రభు సహకారుడై ఉన్నాడు. ఎలాగంటే వెనువెంట జరుగుతూ వచ్చిన సూచిక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. బైబిల్ అంతా ఒక్క దగ్గర ఒక్కసారి చెప్పడం అన్నది అది అసంభవం. ఒక సబ్జెక్ట్ చెప్తారు, ఆ సబ్జెక్ట్ నమ్మడానికి ఒక సూచిక్రియ చేసేవారు ఆ రోజుల్లో. అందువల్ల ఒక అద్భుతం అన్నది చేస్తే ఇటు వాక్యము అటు అద్భుతం చూసి వాళ్ళని నమ్మేవారు. ఇలాగా మొత్తం దేవుడిలో ఉండే మొత్తం విషయాలన్నీ కూడా అపోస్తుల ద్వారా ప్రపంచం అంతా తెలియజేశారు. లేఖనకారుడు బైబిల్ గ్రంథం అనే పుస్తకాన్ని, ఆ మాటలన్నీ కేంద్రీకృతమై
ప్రతి పుస్తకం ప్రతి మనిషి చేతిలో ఇవ్వాలన్నది దేవుని తాలూకా ఆలోచన. అపోస్తుల ద్వారా ఆ బాధ్యత వాళ్ళకి ఇవ్వడం అన్నది జరిగింది. మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండండి. సృష్టిని సృష్టించినప్పుడు, ఈ మానవుని సృష్టించినప్పుడు దేవుడికి అంత ప్రయాస కలగలేదు. కాలాన్ని బట్టి చెప్తున్నాను ఈ మాట. 1600 సంవత్సరాలు 40 మంది ప్రవక్తలు, వారు ఏ దేశంలో ఉన్నారో, వారు ఏ మాట మాట్లాడారో ఆ మాటలన్నీ ఒక్క దగ్గర కేంద్రీకృతమై పుస్తకం ద్వారా మనిషి చేతికి ఇవ్వాలన్న దేవుని యొక్క అనాది ఆలోచన అపోస్తుల ద్వారా జరిగించాడు సుమా. దానికి చాలా ప్రయాస అయింది ఆయనకి. కాలాన్ని బట్టి చెప్తున్నాను, అన్ని రకాలుగా చెప్తున్నాను. ఎందుకంటే ఇంకో మాట విషయాలు చెప్తున్నాను, ఆత్మ విషయం. ఇప్పుడు యేసు ప్రభువు చెప్పేదంతా కూడా ఆత్మ విషయమై. దోస్ హూ ఆర్ ఇన్ ది ఫ్లెష్ కెనాట్ ప్లీజ్ గాడ్. కాగా శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచనేరను. ఎప్పుడు వాడి యొక్క శరీరంలో ఉండే అవయవాల కోసమే ఆడు ఆలోచన చేసుకుంటే ఆత్మ కోసం ఆడెక్కడ ఆలోచన చేస్తాడు? పుట్టించిన దేవుని కోసం వాడెక్కడ ఊహిస్తాడు, ఆలోచన పెడతాడు? శరీర స్వభావం కలిగిన వారు దేవుణ్ణి సంతోషపరచనేరు. ఆత్మలో ఉంటే విలువలు తెలియపరిచాడు ఆయన. దెన్ బ్లెస్డ్ ఆర్ ది పూర్ ఇన్ స్పిరిట్, ఫర్ దేర్ ఈజ్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఇదంతా దేనికంటే ఈ ఆత్మ అన్నది దేవుడిది, ఆయన మనకిచ్చాడు. ఇది మరి ఎక్కడి నుండి వచ్చిందో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి యేసు ప్రభువారు ఈ భూమి మీదకి అవతరించారు. యేసు ప్రభువారి మీద నిందల యోహాను 1:29 లాస్ట్ వర్డ్. ది నెక్స్ట్ డే యేసు ప్రభువారు ఎందుకు వచ్చారో అన్నది చెప్తున్నాను. ది నెక్స్ట్ డే John sees Jesus coming unto him and saying, Behold the Lamb of God, which taketh away the sin of the world, which taketh away the sin of the world. మన్నాడు యోహాను యేసు ప్రభువారు తన యొద్దకు రాగా చూసి, చివరి ప్రాప్తి అని యోహాను మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు గురించి. ఈయనే లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మనుషులందరి పాపము తన మీద వేసుకోవడానికి వచ్చిన గొర్రెపిల్ల మీద నిందలు వేస్తావా? బైబిల్ మీద ఏ నింద వేసినా అందులో యేసుక్రీస్తు అనే పరిశుద్ధుడు ఉన్నాడు. ఆయన మీద నిందలు వేస్తావా? మనందరి పాపము తన మీద వేసుకోవడానికి వచ్చాడు ఆ పుణ్యమూర్తి. ఇది ధర్మమా మనుషులకి? అది వాళ్ళ మనస్సాక్షికే వదిలేస్తున్నాను. ఈ విషయాలని మీరు శ్రద్ధగా విన్నందుకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు పేరట చెల్లించు వందనాలు. సార్